ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే ఈ రెవెన్యూ చట్టం ఉందో రెవెన్యూ చట్టాన్ని ఈరోజు వ్యవసాయ శాఖకు అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకు అనుసంధానం చేయాలనేది అయితే ఆలోచన చేస్తూ ఉన్నారో చాలా గొప్ప ఆలోచన. ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా కేసీఆర్ గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రెవెన్యూ వ్యవస్థల ఈరోజు రెవెన్యూ వ్యవస్థ ఏర్పడ్డదే ప్రభుత్వానికి రెవెన్యూ కలెక్ట్ చేయడానికి. ఈరోజు ప్రభుత్వానికి రెవెన్యూ ఎక్కడ కూడా ప్రజలు కట్టడం లేదు. కేవలం రెవెన్యూ శాఖ పట్టాదారు పాస్బుక్స్ ఇవ్వడం కానీ రైతుల యొక్క ల్యాండ్స్ని మెయింటైన్ చేయడం తప్ప ఈ ప్రభుత్వానికి ఎటువంటి రెవెన్యూ శాఖ ద్వారా రావడం లేదు. కానీ రెవెన్యూ వ్యవస్థ ఏదైతే మరి తరతరాలుగా వస్తున్న వ్యవస్థలో ఇలా విపరీతంగా లంచం ఇలా అధికారులు రెవెన్యూ వ్యవస్థలో చాలామంది ఇలా ప్రజల యొక్క అవసరాలని వాళ్ళ బలహీనతని అవసరాలుగా చేసుకొని పాస్బుక్లు ఇవ్వడంలో కానీ ఆర్ఓఆర్ నమోదు చేయడంలో కానీ అదేవిధంగా ముఖ్యంగా విరాసత్ చేయడం కానీ ల్యాండ్స్ ఎవరి పేరు మీద అయితే ఉంటుందో తల్లిదండ్రులు వాళ్ళు చనిపోతే వాళ్ళ కొడుకుల పైన విరాసత్ చేయడానికి కూడా ఇలా డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు సుమారు ఒక్కొక్క పట్టా పాస్బుక్ ఇవ్వడానికి ఒక్కొక్క రైతు దగ్గర 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఒక ఏదైతే ప్రైమ్ ఏరియా ఉంటుందో కాస్ట్లీ ఏరియా ఉంటుందో అక్కడైతే లక్షల రూపాయలు ఇలా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థ ఏ విధంగా మారిపోయిందంటే ప్రభుత్వానికి రెవెన్యూ కలెక్ట్ చేయడం కాకుండా అధికారులు తమ యొక్క రెవెన్యూ పెంచుకోవడానికి మాత్రమే రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ లంచగొండి ఈ వ్యవస్థని పూర్తిగా నిర్మూలించవలసిన అవసరం ఉంది. రెవెన్యూ లేని రెవెన్యూ వ్యవస్థని తీసివేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే వ్యవసాయ శాఖకు అనుసంధానం చేసి రైతుల పాసు పుస్తకాలు రైతుల భూములను రికార్డు చేయడం ఇలా కేసీఆర్ గారు ఈ భూముల పక్షాల తర్వాత అన్ని రైతుల యొక్క సమగ్ర సర్వే ఏదైతే ఉందో వాళ్ళ ల్యాండ్ రికార్డ్స్ మొత్తం కూడా కంప్యూటరైజ్ చేయబడ్డాయి. కాబట్టి ఇప్పుడు ల్యాండ్ రికార్డ్ మెయింటైన్ చేయడం పెద్ద కష్టమైన పని కాదు. దానికి పెద్ద వ్యవస్థ అవసరం లేదు. ఇలా కేవలం ల్యాండ్ రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి వ్యవసాయ శాఖ అనుసంధానం చేస్తే వ్యవసాయ శాఖ తర్వాత ఈ రెవెన్యూ శాఖ రెండు లింక్ చేసినట్టయితే మరి పూర్తిగా వ్యవసాయ శాఖనే ఈరోజు ల్యాండ్స్ యొక్క రికార్డ్స్ పరిగణించడం కానీ రైతుల యొక్క సబ్సిడీ ఇప్పుడు రైతు బంధు పథకం కావచ్చు రైతు బీమా పథకం కావచ్చు ఇవన్నీ కూడా వ్యవసాయ శాఖ అధికారులే ఇలా చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇవే కాకుండా చిన్న చిన్న పనులు ఏవైతే ఈ ఎలక్షన్ డ్యూటీస్ కావచ్చు తర్వాత స్టాటిస్టిక్స్ తీయడం కావచ్చు రెయిన్ వాటర్ ఇవన్నీ కూడా రెవెన్యూ వ్యవస్థ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఏవైతే విలీనం చేసినట్టయితే ఖచ్చితంగా పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే విఆర్ఏ తర్వాత అబో విఆర్ఓ బిలో విఆర్ఓ విఆర్ఏ కావల్కార్లు 4th క్లాస్ ఎంప్లాయీస్ ఏవైతే ఉన్నారో వారందరూ కూడా పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేసి అబో విఆర్ఓ ఉన్న వాళ్ళ మొత్తం కూడా ఇలా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. వారి మొత్తం కూడా వ్యవసాయ శాఖకు వాళ్ళ లింక్ చేసి వారికి సర్వీస్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ వ్యవస్థ మొత్తం కూడా మారిపోతుంది. రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన చెందుతుంది. లంచం అనేది పూర్తిగా నిర్మూలించబడుతుంది. కాబట్టి ఎందుకు ఇలా రెవెన్యూ అధికారులు గగ్గోలు పెడతా ఉన్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగం ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏ ఉద్యోగం అప్పచెప్తే ఆ ఉద్యోగం చేయాలి. ఏ కర్తవ్యం నిర్వహించమని చెప్తే ఆ కర్తవ్యం నిర్వహించాలి. ఉదాహరణకు ఇలా రెవెన్యూ అధికారులు ఎన్నికల డ్యూటీ చేస్తారు వాళ్ళు. అట్లనే ప్రభుత్వం ఏ పని ఇచ్చినా కూడా వాటిని క్రమం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి అధికారులు ఇలా రెవెన్యూ వ్యవస్థను తీసి ఇంకో డిపార్ట్మెంట్లో మెర్జ్ చేసినప్పుడు ఆ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి వాళ్ళకున్న అభ్యంతరం ఏంటి వాళ్ళకున్న సాధక బాధకాలు ఏంటి తెలియజేయాలి. కేవలం ఇది ఒక కామధేను లాంటి వ్యవస్థ కామధేను లాంటి ఒక డిపార్ట్మెంట్ కాబట్టి దీని నుంచి బాగా ఆదాయం ఉంటుంది అధికారులకు అని చెప్పేసి వ్యవస్థని తీయకుండా మోకాలు అడ్డపడుతూ ఉన్నారు. ఈ తప్పుడు విధానం. రెవెన్యూ అధికారులు ప్రభుత్వం సహకరించాలి. ముఖ్యంగా బంగారు తెలంగాణ ఏదైతే కేసీఆర్ గారు కలగంటా ఉన్నారో ఆ బంగారు తెలంగాణ కొరకు ఖచ్చితంగా మరి ఈ వ్యవస్థని ప్రక్షాళన చేయాలి. ప్రభుత్వం మరిన్ని కొత్త చట్టాలు తీసుకురావాలి. దానికి పూర్తిగా ప్రజలు సహకరించవలసిన అవసరం ఉన్నది. ప్రజల యొక్క సహకారం ఉన్నట్లయితే ఈ ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే దేశం మొత్తం కూడా ఇలా అభివృద్ధి వైపు ముందంజలు వేస్తూ ఉన్నది. అభివృద్ధి వైపు పరవలు దొక్కుతూ ఉంది. అటువంటి ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి
దయచేసి రెవెన్యూ అధికారులు ఎవరైతే ఈ ఆందోళన చేయడానికి పుడుకుంటున్నారో వారు ప్రజలకు సరైన వివరణ ఇవ్వాలి. ఎందుకోసం వాళ్ళు రెవెన్యూ వ్యవస్థని ప్రక్షాళన చేయకుండా ఎందుకోసం అడ్డుకుంటా ఉన్నారు. అట్లనే ప్రజలు కూడా వాళ్ళు నిలదీయాలి. రెవెన్యూ వ్యవస్థ ఉండడం వల్ల మీకు లాభం ఏంటి, రెవెన్యూ వ్యవస్థ చేస్తే మాకు నష్టం ఏంటి తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజలు ఇలా రెవెన్యూ అధికారులు నిలదీయాలి. కాబట్టి ఈ యొక్క కేసీఆర్ గారి యొక్క నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తూ ఇటువంటి అనేక చట్టాలు ఇంకా మనకు పనికిరాని చట్టాలు గతంలో ఎప్పుడో మరి 100 సంవత్సరాల కింద ఏర్పాటు చేసుకున్న చట్టాలు ఈరోజు మనకు మనుగడలు లేవు, వాటి అవసరాలు లేవు. కాబట్టి కాలానికి అనుగుణంగా ఏదైతే మన రాజ్యాంగం ఏ విధంగా అమెండ్మెంట్ చేసుకుంటా ఉన్నామో, రాజ్యాంగం ఏ విధంగా సవరణ చేసుకుంటా ఉన్నామో అట్లనే చట్టాలను కానీ తర్వాత డిపార్ట్మెంట్స్ కానీ మనం సవరణ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. ప్రభుత్వం ప్రజలకు చేరువగా పరిపాలన అందించడానికి ఎటువంటి చర్యలు చేపట్టినా కూడా సిద్ధంగా ప్రజలు ఉండాలని చెప్పి నేను అందరూ కూడా మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.